గంగా యొక్క పాదుకాభి సప్తఋషిమండల పర్యంతం ఇసుక సప్త ఋషులు కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రో గౌతమః వశిష్ఠో దక్షిష్ట సప్తైదే ఋషులు వీళ్ళు 7 ఋషుల యొక్క మండలం ఉన్నది ఆకాశంలో ప్రత్యేకంగా. ఆ యొక్క మండలం వరకు కూడా ఈ యొక్క గంగా ఇసుక వేణువుని రాశిగా పోస్తే ఎన్ని సంవత్సరాలు పోసి ఒక్కొక్కటి ఏదైనా వాళ్ళుగా నక్షత్రమేణ ఒక్కొక్క ఇసుక వేణువుని పక్కని తొలగిస్తూ పోతే ఎన్ని సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని సంవత్సరాలు కూడాను ఈ కన్యాదానం చేయడం చేత ఆ యొక్క దశభూషాం దశాపరేషాం తత్వంజానం విద్రోణాం మాతృవంశంలో ఉన్నటువంటి యొక్క పితరులందరూ కూడా ధరిస్తారట. అంతమంది బ్రహ్మలోకంలో అన్ని సంవత్సరాలు జీవనం చేస్తారంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఇలా ఈ సూర్యమండల పర్యంతం రాశిగా ఎక్కడ వరకు పోయాలి? సూర్యమండలం వరకు కూడా రాశిగా పోసి ఒక్కొక్క రూపించని కూడా తొలగిస్తూ పోతే ఎన్ని సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని సంవత్సరాలు కూడా పితరులు బ్రహ్మలోకంలో ఉంటారు. అలాగా ఎవరి గ్రహమండల పర్యంతం ఎవరంటే గోధుమలు. ఆ గోధుమల్ని గ్రహమండలం వరకు కూడా రాశిగా పోసి ఒక్కొక్క ఎవరికిందని కూడా తొలగిస్తూ పోతే ఎన్ని సంవత్సరాలు అయితే పడుతుందో అన్ని సంవత్సరాలు పితరులను కన్యాదానం చేసేటువంటి వాళ్ళు చూసేటువంటి వాళ్ళు పితరులందరూ కూడా బ్రహ్మలోకంలో నిత్య నివాసాన్ని ఏర్పడుతుంటారు. అలాగా పంచాశత్వం చూసి కన్నా సమ్మిదగానే నక్షత్ర మండలం పర్యంతం నక్షత్ర మండలం అది చూస్తుంటే చాలా పెట్టుకుంటూ కనపడతాయి నక్షత్రాలు. ఆ నక్షత్ర మండలం వరకు కూడాను వృషభం